ముందుగా దేవుడికి నా వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాము పాస్టర్ గారికి నా వందనాలు. నా తోటి సంఘస్థులకి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని స్తుతించి ఆరాధించడానికి మనం కీర్తనలు 56వ కీర్తన 4వ చరణం చదువుకుందాం. కీర్తనలు 56వ కీర్తన 4వ చరణం. దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మికించి ఉన్నాను, నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, నిన్న నేడు ఏకరీతికున్న ప్రభా, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా, నువ్వేమై ఉన్నావో, మా పట్ల ఏమేమి గొప్ప కార్యాలు చేసావో దాన్ని బట్టి ప్రభా, నేను స్తుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నువ్వు మాతో మాట్లాడు ప్రభా, నీ గొప్ప లక్షణాలు మాకు తెలియపరచమని, దాన్ని బట్టి మేము ఆరాధించడానికి మంచి మనసును జ్ఞానాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కీర్తనలోంచి మనం ఒక 3 మాటలుగా తీసుకొని దేవుని స్తుతిద్దాం. ఇక్కడ చూస్తే మొదటి మాట వచ్చేసరికి వాక్యము, దేవుడు వాక్యమై ఉన్నాడు. రెండో మాట మనం ఏమని తీసుకున్నామంటే మన పక్షముగా ఉన్న దేవుడుగా రెండో మాట తీసుకున్నాం. మూడోది వచ్చేసరికి ఆయన తప్పించు దేవుడుగా ఉన్నాడు. ఈ 3 మాటలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మొదటి మాటకు వచ్చేసరికి వాక్యమైన దేవుడు. ఇక్కడ చూస్తే ఇక్కడ కీర్తనకారుడు వాక్యాన్ని కీర్తిస్తున్నట్టుగా 4వ చరణంలో చెబుతూ ఉన్నాడు. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. కీర్తనలు 56వ కీర్తన 4వ చరణం. ఇంకా ఈ 4వ చరణంలో కాకుండా 10వ చరణం కూడా ఒకసారి చదివితే ఆయన వాక్యాన్ని గురించి మరి ఒకసారి రాశాడు. దేవుని బట్టి నేను ఆయన వాక్యంను కీర్తించెదను, యెహోవాను బట్టి ఆయన వాక్యంను కీర్తించెదను. ఇక్కడ ఇన్ని విధాలుగా ఆయన వాక్యాన్ని కీర్తిస్తానని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు కీర్తనకారుడు. ఎందుకంటే ఆయన వాక్యం అంటే యోహాను సువార్త 1:1 మనం చదువుకుంటే ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇక్కడ వాక్యము దేవుడు, దేవుడే వాక్యము. అందును బట్టి ఇక్కడ కీర్తనకారుడు ఆ కీర్తిస్తున్నాడు. ఆయన వాక్యమైన దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం కూడా స్తుతించి ఆరాధించాలి. ఎందుకంటే ఆ వాక్యం మనని ఎలా నడిపిస్తుందో అని ఆలోచన చేస్తే కీర్తనలు 119వ కీర్తన 105వ చరణం చదువుకుందాం. కీర్తనలు 119వ కీర్తన 105వ చరణం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగై ఉన్నది. ఆ వాక్యం ఎలా ఉందంటే మన పాదాలకి దీపముగాను, మన త్రోవలకి వెలుగుగా ఉంది. ఆ వెలుగు ఎప్పుడైతే మనకి త్రోవలు నడిపిస్తుందో దాన్ని బట్టి మనం ఈరోజు నడవగలుగుతున్నాం. ఏది మంచో ఏది చెడో మనకు తెలియదు, కానీ ఇక్కడ దేవుని వాక్యం ఒక సరైన మార్గంలో మనల్ని నడిపిస్తుంది ఆ వెలుగు ద్వారా. అందుని బట్టి మనం ఆరాధించాలి. ఇంకా చూస్తే ఆ వాక్యం మనకి ఎలాగా ఉందంటే కీర్తనలు 119వ కీర్తన 50వ చరణం కూడా ఒకసారి చదువుకుందాం. కీర్తనలు 119 50వ చరణం. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇది నాకు నెమ్మది కలిగించుచున్నది. ఇక్కడ చూస్తే ఆ వాక్యము మన బాధల్లో నెమ్మది కలిగిస్తూ ఉందంట. మనం ఆలోచన చేయాలి. గడిచిన కాలంలో మనకేదో తెలియని బాధ, వేదన కలిగినప్పుడు ఎప్పుడైతే మనం వాక్యం చదివామో అప్పుడు ఆయన మనకి నెమ్మదిని కలిగజేశాడు. అవన్నీ మనం ఈరోజు గుర్తు చేసుకుంటూ దేవుని స్తుతించి ఆరాధిద్దాం. ఎందుకంటే ఆయన వాక్యము మనకి నెమ్మదిని ఇస్తూ ఉంది, ఆ వాక్యము మన బ్రతికిస్తూ ఉంది. అందును బట్టి మనం దేవుని స్తుతించి ఆరాధించాలి. ఇక్కడ కీర్తనకారుడు కూడా అందుకే ఆ రకంగా వాక్యాన్ని కీర్తిస్తున్నాడు దేవుని బట్టి. ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం కాబట్టి అంత గొప్ప దేవుణ్ణి మనం స్తుతించాలి. ఎందుకంటే మనకి ఈ వాక్యాన్ని మన దగ్గర, ఈ వాక్యం ఎప్పుడు బైబిల్ రూపంలో మన దగ్గరే ఉంటుంది. అంటే దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటున్నాడు. అది మనం గుర్తుపెట్టుకొని
మనకు బాధలు కలిగినప్పుడు ఎప్పుడైతే ఆనందం ఉన్నా ఎప్పుడైనా అనుదినం ఆయన చదివినప్పుడు అంటే ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనకి నెమ్మదినిస్తూ ఉంటాడు. అది జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు వాక్యం అనే దేవుణ్ణి స్తుతించి ఆరాధిద్దాం. ఇక రెండో మాటకు వచ్చేసరికి దేవుడు మన పక్షాన ఉన్నాడని చెప్పుకున్నాం. దానికి కీర్తనలు 56వ కీర్తన 9వ చరణం చదువుకున్నాం. కీర్తనలు 56వ కీర్తన 9. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలిసి ఉండును. ఇక్కడ చూస్తే ఈ కీర్తనకారుడు ఏం చెబుతున్నాడంటే నా పక్షాన దేవుడు ఉన్నాడని ఖచ్చితంగా చెబుతున్నాడు. ఎందుకంటే మనం కూడా ఆలోచన చేయాలి. దేవుడు మన పక్షాన నుండి అనేక గొప్ప కార్యాలు చేశాడు, అది కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూస్తే మన పక్షాన ఆయన చూస్తే ఇక్కడ ఇది రాసింది దావీదు గారు. ఆయన ఎలాంటి వాడంటే గొర్రెలు కాపరగొన్న దావీదు గారిని రాజుగా చేశాడు. దేవుడు తన పక్షాన నుండి ఎక్కడో గొర్రెలు కాసుకున్న కాపరిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుడు మన పక్షాన ఉంటే అట్లా కూడా మనం హెచ్చించగల దేవుడుగా ఉన్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించాలి. ఇంకా ఆలోచన చేస్తే ఆయన మన పక్షాన ఉంటే ఎలా ఉండిద్దానంటే నిర్గమకాండము 14వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. అందుకు మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణ మీరు ఊరకే నిల్చుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధమును చేయును, మీరు ఊరకయే ఉండవాలని ప్రజలతో చెప్పాను. ఇక్కడ చూస్తే దేవుడు మన పక్షాన యుద్ధము చేయు దేవుడుగా ఉన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇది ఏ సందర్భం అంటే ఇశ్రాయేల్ ప్రజలు సముద్రం ముందుండారు, వెనకాలం ఐగుప్తు వాళ్ళు వస్తున్నారు. సైనికులంతా వాళ్ళు ముందుకెళ్తానికి లేదు, వెనకెళ్తానికి లేదు. ఇక్కడ మోషేని ఇశ్రాయేల్ ప్రజలు ఎంతగానో దూషిస్తూ ఉన్నారు. ఐగుప్తులో సమాధులు లేవా, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావని ఎంతో దూషిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్న విధానాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం. ఎందుకంటే ఆయన ఊరికే ఉండి చూడమన్నాడు. ఆ రోజు చూస్తే ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఏమీ చేయలే, ఊరికే ఉంటే సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు మన పక్షాన కూడా ఉండి ఆయన గొప్ప కార్యాలు గడిచిన కాలంలో మనం ఆలోచన చేసుకుంటే జ్ఞాపకం చేసుకుంటే మన పక్షాన కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించాలి. ఎందుకంటే ఆయన మన పక్షంగా ఉంటే సమస్తము చేయగల దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే సృష్టిని కలిగి చేసిన దేవుడు ఆయన ఆ దినంలో సమస్తం ఉన్నాయి కాబట్టి ఆయన ఏమైనా చేయగల దేవుడు. అందుకే ఆయన మన పక్షాన ఉన్నందుకు మనం ఆయన స్తుతించి ఆరాధిద్దాం. అంత గొప్ప దేవుడిని మనం స్తుతిద్దాం. ఇంకా మూడో మాటకు వద్దాం. మూడో మాటకు వస్తే ఆయన తప్పించిన దేవుడు. దేని నుంచి అంటే మరణం నుండి తప్పించిన దేవుడు. కీర్తనలు 56వ కీర్తన 12వ చరణం చదువుకుందాం. దేవా నీవు మరణం నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములో తప్పించి ఉన్నావు. చాలు. ఇక్కడ చూస్తే ఇక్కడ మరణం నుంచి ఆయన తప్పించిన దేవుడిగా మనకి ఈ చరణంలో కనపడతా ఉంది. దేవా నీవు మరణం నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఇక్కడ దేవుడు మరణం నుంచి తప్పించే దేవుడుగా మనకి కనపడతా ఉంది. ఇక్కడ కీర్తనాకారుడు ఈ మాటలు ఎందుకు రాశాడంటే సౌలు చేతిలో నుంచి అనేక సార్లు దేవుడు తప్పించాడు. ఆ మరణాన్ని నుంచి ఆయన తప్పించిన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రాశాడు. ఇక్కడ దేవుడు మరణాన్ని నుంచి తప్పించిన దేవుడుగా మనకి కనబడతా ఉన్నాడు. ఆయన తప్పించు దేవుడుగా మనకు కనబడుతున్నందుకు ఆయన స్తుతించి ఆరాధిద్దాం. ఇంకా చూస్తే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం కూడా చదువుకుందాం.
యాకోబు పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణము నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపలను కప్పివేయనని తాను తెలుసుకోవాలను. ఇక్కడ చూస్తే ఆయన మరణాన్ని నుంచి తప్పించు దేవుడుగా ఉన్నాడు. ఒక ఆత్మని రక్షించి పాపములు కప్పివేయి దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు దాకా మనం భౌతిక మరణమే చూసాం, కానీ మన ఆధ్యాత్మికంగా చూస్తే ఆయన రెండో మరణం నుంచి మనం తప్పించిన దేవుడుగా మనకే కనబడుతూ ఉన్నాడు. ఎందుకంటే రెండో మరణం అంటే మనం పాతాళంలోకి వెళ్ళిపోతాం, అగ్నికందకంలోకి. ఆ మరణాన్ని నుంచి ఆయన మన తప్పించిన దేవుడుగా మనకి ఉన్నాడు. చూస్తే మన పాత జీవితాన్ని చూస్తే మనం ఎక్కడ ఉండాల్సినాలో మనకు తెలియదు, కానీ దేవుడు మనల్ని రక్షించుకొని ఇక్కడ ఈరోజు దేవుని వాక్యాన్ని వినటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఆ రెండో మన నుంచి తప్పించడానికి ఆయన మన ఎంతగానో ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. ఆ వెలుగులో మనం నడిచినప్పుడు ఆయన నిత్య జీవం మనం పొందుకుంటామని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ విధంగా మనని రెండో మరణాన్ని నుంచి తప్పిస్తున్న దేవుణ్ణి బట్టి కూడా మనం స్తుతించి ఆరాధించాలి. ఇప్పుడు దాకా మనం 3 మాటలు తెలుసుకున్నాం. దేవుడు ఏమై ఉన్నాడంటే వాక్యమై ఉన్న దేవుడు. ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మన బాధల్లో నెమ్మది కలిగిస్తున్న దేవుడిని బట్టి మనం స్తుతించి ఆరాధిద్దాం. రెండోది, ఆయన మన పక్షాన ఉన్న దేవుడుగా మనకి కనబడ్డాడు. అందుని బట్టి మనం స్తుతించాలి. ఎందుకంటే మన పక్కన ఎంతోమంది ఉంటారు, నేనుంటాను సపోర్టు. కానీ చివరికి మన కష్టాలు వచ్చేసరికి ఎవరు మన కంటికి కానరాదు. కానీ మన దేవుడు కంటికి కానరాపోయినా కార్యాలు చేస్తామని ముందుకు నడిపిస్తున్నాడు. అది మన జ్ఞాపకం చేసుకుంటూ గడిచిన కాలం అంతా ఇవన్నీ తలుసుకుంటూ ఆయన స్తుతించి ఆరాధిద్దాం. ఇక మూడోది వచ్చేసరికి ఆయన మరణం నుంచి తప్పించిన దేవుడు. ఆయన మరణం నుంచి తప్పించిన దేవుడుగా ఉన్నందుకు స్తుతించాలి. ఎందుకంటే మన పాప ఊబిలో ఇరుక్కుపోయిన మనని ఆయన రక్షించి తప్పించిన దేవుడుగా ఉన్నాడు. ఆయన వెలుగులో మనం నడిపిస్తున్నందుకు ఆయన స్తుతించి ఆరాధిద్దాం. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్.